ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క వాక్యము ఇశ్రాయేలు ప్రజల రాజులను మనము ధ్యానిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి రాజు మనము ఏలా. ఏం పేరంట? ఏలా. రాజు పేరేంటి చెప్పండి? ఏలా. ఏలా రాజు పేరే ఏలా. ఏలిను కాదు, ఏలా. ఏలా. ఓకే. ఈ రాజు వచ్చేసి బయేషా కుమారుడుగా మనం చూస్తున్నాం. నిన్న చెప్పాను కదా, కుట్రలు పన్నేటువంటి బయేషా, బోల్డ్ అన్ని కుట్రలు పన్నాడు కదా. ఆ కుట్రలు పన్నిన బయేషా కుమారుడు ఈ ఏలా. ఈ ఏలా మరి బయేషా కుమారుడుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇతను తన కుమారుడికి ఏలా అనే పేరు పెట్టాడండి. ఏలా అంటే ఒక విధమైనటువంటి వృక్షం, అంటే సింధూర్ వృక్షము లేదా ఏదో టర్పంటన్ చెట్టు అని ఏదో అంటుంటారు. అంటే ఒక ఫేమస్ చెట్టుగా, ఒక చెట్టుగా మనము ఆ పేరుకి అర్థాన్ని మనం చూస్తూ ఉంటాము. సో ఏది ఏమైనా ఇతని పేరు చాలామందికి ఉన్నది. ఏలా అనే పేరు చాలామందికి బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఈ పేరుకి ఒక బ్రాండ్ ఉన్నట్టుగా చూస్తున్నాం. అంటే చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ పేరు పెట్టుకోవటాన్ని మనం బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చూస్తూ ఉంటాం. నేను అనుకుంటూ ఉన్నాను, బహుశా ఈ బయేషా కూడా తన కుమారుడు విషయంలో ఏదో ఒక ఆలోచనతో ఈ పేరు పెట్టాడు అని నేను అనుకుంటూ ఉన్నాను. మనం కూడా మన పిల్లలకు ఒక పేర్లు పెడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనకంటూ ఒక ఆలోచన వచ్చింది, ఫలానా పేరు పెడదాం. అంటే మా అమ్మాయి లేకపోతే మా అబ్బాయి పెద్ద అయినాక వీళ్ళు అలా ఉండాలి. మొన్న ఒకటి పేరు పెట్టాం, రాకేష్ జీ కదా. ఏదో అందరికి వెలుగుగా, దేవుని వెలుగుగా ఉండాలి అని వాళ్ళ యొక్క మనసుతో ఆ పేరు పెట్టుకున్నారు. సో అట్లా ఒక్కొక్కళ్ళు నేను మా యొక్క మేనకోడలకి ఐషిక అని పేరు పెట్టాను. ఎందుకంటే నా కోడలు దేవుని కుమార్తె అర్థము, దేవుని చేతిలో కలము, దేవుని బిడ్డ, అలాంటి మీనింగ్స్. అంటే మా యొక్క కోడలు అలాగా జీవించాలి అని ఒక ఉద్దేశంతో ఆ పేరు పెట్టా. అలానే బహుశా ఈ ఏలా అనేటువంటి పేరు కూడా ఈ బయేషా ఒక ఆలోచనతోనే తన కుమారుడికి పెట్టుంటాడు. ఈ ఏలా పేరు గురించి కనుక మనం చూసినట్లయితే ఆదికాండం 36వ అధ్యాయం 41వ వచనములో, అలానే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 52వ వచనంలో చూస్తూ ఉంటాము. 4:15లో కూడా చూస్తామండి. మరి మనం చూసుకున్నట్లయితే ఆదికాండంలో ఎదోము వంశములో నాయకుని పేరు ఏలా అని మనం చూస్తాం. ఆదికాండంలో 36:41లో. ఇక్కడ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1:52లో 4:15 చూస్తే కాలేబు కుమారుడికి పెట్టిన ఏలా అనే పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో ఉజ్జీ కుమారుడైన ఏలా అని మనం చూస్తూ ఉంటాము. ఆ తర్వాత రాజుల మొదటి గ్రంథం 4:18లో బెన్యామీను వంశంలో ఒక ఏలాని మనము చూస్తాము. ఈ 2వ రాజుల 15వ అధ్యాయం 30వ వచనంలో ఇస్రాయేలు చివరి రాజు అయినటువంటి, అంటే మనం ఇంకా ధ్యానించలేదు, చివరి రాజు వస్తాడు. చివరి రాజు హోషియా తండ్రి పేరు కూడా ఏలా. ఇలా చాలామంది ఏలాలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే. వీరంతా చాలా గొప్పవారిగా కనిపిస్తూ ఉంటారు. అందుకే బహుశా ఈ పేరు పెట్టి ఉండొచ్చు అనుకుంటూ ఉంటాం. అంతేకాదు మరొక రీజన్ కూడా ఉందండి ఈ పేరు పెట్టడానికి. ఇంకొక రీజన్ కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి అక్కడ ఏలా లోయలో దావీదు గొల్యాతుని ఏం చేశాడు? జయించినాడు. గొల్యాతుని జయిస్తాడు. ఆ స్థలం ఫిలిప్పీల స్థలం అయినప్పటికీ కూడా దావీదుకే జయం వస్తుంది. ఏలా అనే స్థలం లోయలో ఏం చేశాడు? దావీదు గొల్యాతుని జయిస్తాడు ఈ ఏలా స్థలంలో. సో అది మనము సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 2వ వచనంలో 19వ వచనంలో చూస్తాము. 21వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనిపిస్తుంది. బహుశా అందుకే ఈ పేరు బయేషా తన కుమారునికి పెట్టి ఉండొచ్చు. అంతే కదా. అంటే ఇతనికి కొంచెం హిస్టరీ కనుక తెలుసుంటే నిజంగా ఆ పేరు గురించి నాకు పేరు తన కుమారుడికి పెట్టాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక అతనికి తెలిసి ఉంటుంది అనమాట. అంటే నా కుమారుడు కూడా ఇలాంటి ఒక అధికారి, ఇలాంటి ఉన్నతంగా ఇలా ఉండాలి అని తను ఊహించుకొని ఉండవచ్చు. ప్రియ సంగమా, ఈరోజు ఎంత గొప్ప పేరు పెట్టుకున్నా, ఎలాగ పెట్టుకున్నా దేవుని యొక్క చిత్తమును మనము చేసేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. పేరు చాలా గొప్పగా ఉంది కానీ బ్రతుకు బాలేదు ఇతంది.
పేరైతే మంచి పేరు, తండ్రి వెతికి 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 పెట్టాడు, బాగానే ఉంది. కానీ బ్రతుకు బాగాలేదంట. ఏదో అంటారు కదా పెద్దోళ్ళు, పేరు గొప్ప ఊరు తెలీదా మీకు సామెత? పేరు గొప్ప ఊరు దెబ్బ. పేరు గొప్ప ఊరు దిబ్బ. నాకు బాగా వస్తున్నాయి, మీ అందరికంటే పెద్దోళ్ళ కంటే కూడా నాకే బాగా గుర్తున్నాయి. అంటే నాకు మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి బాగా నూరు పోసింది సామెతలు, అందుకే నాకు కొద్దిగా గుర్తున్నట్టున్నాయి నా బ్రెయిన్లో. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారంట. అంటే పేరు చూస్తేనే భలే గొప్పగా ఉంటుందంట, ఊరు చూస్తే దెబ్బ అంటే పాడుబడిన అలాగా ఉంటుందంట. అట్టుంటుందంట ఆ ఊరు. అర్థమవుతుందా? సో ఇతని జీవితం కూడా అంతే. ఎవరిది? ఈ ఏలా జీవితం కూడా పేరేమో చాలా ఉన్నతంగా ఉన్నది, కానీ అతని బ్రతుకు చాలా దారుణమైనటువంటి బ్రతుకు. ఇతనికి ఒక వ్యసనము ఉన్నదంట. ఏమున్నది? వ్యసనం. వ్యసనం అంటే వ్యసనము అంటే నో ఒక అలవాటు, ఒక చెడు అలవాటు, ఏదో ఒక అలవాటు, అంటే ఒక దురలవాటు, ఒక వ్యసనం అంటే అదొక అలవాటు. వ్యసనం అంటే ఒక అలవాటు. అబ్బా దానికి, ఆ వ్యసనానికి బానిసైపోయాడు. దాని దగ్గరికి పోవటం, ఆ వ్యసనానికి బానిసైపోయాడు. ఆ కిళ్ళీలనే వ్యసనానికి బానిసైపోయాడు. బూతు మాటల వ్యసనానికి చెప్పి చెప్పి ఆ సీరియల్ వ్యసనానికి బానిసైపోయాడు. అంటే అలవాటు పడిపోయాడంట. ఒక చెడ్డది ఉందంట. ఏంటి అంటే మద్యము సేవించటం. ఏంటిది? ఇతనుకున్న అలవాటు. తాగుబోతాడు ఇతను. ఆ వ్యసనం విడిచిపెట్టలేకపోయాడు. తెలుగు అర్థాలు రకరకాలుగా వస్తాయి. వ్యసన పడకము, అది కీడికే కారణం అంటే అది వేరు, ఆ వ్యసనం వేరు. ఈ వ్యసనము వేరు, ఇది వ్యసనం. ఒక చెడ్డ అలవాటు ఈ రాజుకి, ఏలా రాజుకి అలవాటైనట్లుగా చూస్తున్నాం. అదేంటి అంటే మద్యము సేవించటం. ఏంటిదంట? మద్యము సేవించే ఒక దురలవాటు ఇతని జీవితంలో ఉన్నదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన వ్యసనము మనల్ని ఏం చేస్తుందో తెలుసా? నాశనం చేసిద్ది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. ద్రాక్ష ఎక్కడ ఇంకా ఎతుకుతూనే ఉన్నారు. మొన్న ఎక్కడో ప్రేయర్ పెట్టి యాకోబు పత్రిక అని, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి ఏమవుతాడు? పారిపోవును. యాకోబు పత్రిక అని చెప్తే ఒకటే వెతుకుతూ ఇక్కడ దొరకక, అంటే కనపడక ఎక్కడికి వెళ్ళింది? దాన్ని ఏమంటారు? ఇండెక్సా? ఇంగ్లీష్ తెలీదు నాకు. ఆ పట్టిక దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఈ యొక్క బైబిల్ని చదువుతూ ఆ స్టార్టింగ్కి వెళ్ళి ఆ పట్టిక అంతా చూస్తూ ఉంది. చాలా సీనియారిటీ ఉంది తనకి. దాదాపు 17, 18, 19 సంవత్సరాల సీనియారిటీ బైబిల్ విషయంలో. అయితే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, తిరిగేస్తూ ఉంది. తిరిగేసి దొరక పట్టిక దగ్గరికి వెళ్ళింది. ఏంటి వెతుకుతున్నావు? ఏంటంటే అది కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా అని వెతుకుతున్నాను అనింది. బిత్తరపోయానండి నేను, అసలుకి స్టన్ అయిపోయా. యాకోబు పత్రికని ఎక్కడ ఉందని అడుగుతుంది. నిజం అండి, నేను అబద్ధం చెప్పట్లా. కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా అని వెతుకుతూ ఉన్నానంటే బస్ ఏడుపు వచ్చేసింది. బుద్ధి ఉందా? ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు? చదువులేందని కాదుగా, మొరటోళ్ళు కాదుగా, బైబిల్ చదువుకోట్లా? అయ్యో ఎంత దారుణమైన పరిస్థితో చూడండి. అంటే గుర్తులేదు. ఏం లేదంట. సరే, కొత్త నిబంధనలో ఎక్కడుందని ఎతుకుతున్నానంటే అదొక కొంచెం ఒక అర్థం ఉన్నది. అది కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో? అయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చదవండి. అంటే చెప్పగానే తీసేసే అంత అని నేను అంటలేదు, కానీ కొంచెం పాత నిబంధనలో ఉండే గ్రంథాలేంటి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి గ్రంథాలేంటి, కొంచెము ధ్యానించండి. వాక్యం రోజు చదివితే మనకి చక్కగా అర్థమవుతుంది. సరేనా? ఇప్పుడు చదువు తల్లి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. ఎమ్ముయేలు, అది రాజులకు తగదు. సొలొమోను తల్లి చెబుతున్నది సొలొమోనుకి.
అధికారులకు తగదు, త్రాగిన ఎడల వాడు కట్టడలను మర్చిపోతారంట. రాజులకి ద్రాక్షాపనము, ఈ మద్యపానాలు తగవు నాయనా. తల్లి చెప్తుందండి సొలొమోన్ రాజుకి. అది సామెతలు ఎవరు రాసింది? సొలొమోన్కి తల్లి చెప్తూ ఉన్నది. ఆ పేరేంటంటారా? సొలొమోన్కి 2-3 పేర్లు ఉన్నాయి. తల్లి చెప్తూ ఉన్నది, అది నీకు తగదు నాన్న. రాజులకు అసలు తగదు. ఎందుకంటే ఆ మత్తులో ఏం చేస్తారంట? కట్టడలను మరుతారు. తర్వాత దీనులకి ఏం చేస్తారంట? అన్యాయం జరిగిపోయిద్ది నాన్న, నువ్వు అలాంటి పని చేయకు, నువ్వు అలా తాగకు. అందులో ముఖ్యంగా రాజులకు అసలు తగదు, ఒక ఉన్నత బిడ్డలకు అది తగదు. నువ్వు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి దేవుని బిడ్డవి, యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అంటున్నావు, యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నాను అంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకసారి మనం పేరు గురించి ఆలోచిస్తే, దేవుడు కూడా మనల్ని ప్రేమించి, మన తల్లిదండ్రులు కూడా మనల్ని ప్రేమించి ఎంత మంచి పేరు పెట్టారు. దేవుడు మనకి ఇచ్చిన పేరు ఏం పేరు? క్రైస్తవులం. ప్రస్తుతం భూమి మీద ఏమని పిలువబడుతున్నాం మనం? క్రైస్తవులం, విశ్వాసులం అని పిలువబడుతున్నాం. మరి పేరుకు తగిన జీవితం ఉందో లేదో పరిశీలన చేసుకోండి. నీ జీవితంలో ఆ రాజు, ఏలా రాజు మత్తుకి లేకపోతే మద్యాన్ని సేవించడానికి వ్యసనాన్ని అలవాటు చేసుకున్నాడు. మరి నీకేం వ్యసనం? నువ్వేమి అలవాటు చేసుకుంటున్నా? నాకు అలవాటు అయిపోయిందంటావు. ఏంటి? సీరియల్ ఆ సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నాను, అలవాటు అయిపోయింది, వ్యసనం. ఆ మాట గబుక్కున చెతురొచ్చే ఆ బూతు మాట, ఆ తడబడుతూ గబుక్కున అనేస్తా అంటే అలవాటు అయిపోయిందంటాం. అంటే అదొక వ్యసనం నీ జీవితంలో. సత్యం అంటావు, తుమ్మంగల్ని ఏమంటావు? సత్యం. అదిగో బల్లరిసింది, సత్యం. బల్లరిస్తే సత్యం ఏంటో, తుమ్మితే సత్యం ఏంటమ్మా ప్లీజ్. అంటే నేను మిమ్మల్ని కామెంట్ చేయాలని అంటలేదు, దేవుని వాక్యము సత్యం నేర్చుకోండి అంటున్నాను నేను, అంతే. సత్యాన్ని నేర్చుకోండి. తుమ్మితే ఏమో తుమ్ము రాకేడకపో, దుమ్ము వస్తే అసలు అది డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి పట్టా తుమ్ములు వచ్చేస్తాయి. ఆ టైంలో ఆడ నుంచి నాకు ₹1,00,00,000 వస్తున్నట్టే సత్యం అనుకుంటావా? లేకపోతే నేనంటే చచ్చిపోతున్నానంట అని కళ్ళొచ్చిందంట అనగానే ఆ దుమ్ము ముక్కులోకి పోయి ఒకటే తుమ్ముతాం, హచ్చి అని. చచ్చిపోతావా? చచ్చిపోం. బల్లరవంగల్లే సత్యం. ఎవరో తుమ్మితే సత్యం. అది పాటల వ్యసనం అయిపోయింది. మన బ్లడ్లో ఏమైపోయిందంటే అది మనకి పాతుకుపోయిందంట అలవాట్లు. నిజమే. అంటే గబుక్కున వచ్చేస్తాయి. అదృష్టం, ఆ పదం కూడా చూడు, అదృష్టం అంటే ఆ పదాలు పరిశుద్ధ గ్రంథాల్లో లేవు. అదృష్టం కాదు, అది అదృష్టం కాదు, దేవుని కృప అంతే. ఏంటిది అది? అదే. కానీ మన వాడుక భాష ఏం చేస్తాం? అదృష్టం వచ్చింది అంటూ ఉంటాం మనం. అంటే కొన్ని పదాలు, కొన్ని మాటలు, కొన్ని నమ్మకాలు ఒక వ్యసనములా మన జీవితంలో అలవాటైపోతున్నాయి. ప్రియ సంగమా, ఈరోజు వాటి నుంచి మనము కూడా బయటికి రాకపోతే అవి మనలను ఏం చేస్తాయంట? మద్యపానము ఎలాగా అది అతన్ని నాశనము చేస్తుందో ఈ వ్యసనములు కూడా నాశనం చేస్తాయి. ఉదాహరణకి సంసోనికి ఒక అలవాటు ఏంటి? ఉతిక్కమంటే పొడుపు కథలు ఒకటి వేస్తుంటాడు కదా, పొడుపు కథలు ఒకటి వేస్తుంటాడు. చెప్పండి చూసుకుందాం అంటూ ఉంటాడు. అలా చేస్తూ ఉంటాడు. కొద్దిగా చమత్కారాలు మాట్లాడటం ఎక్కువ అలవాటు. చమత్కారాలు భలే మాట్లాడతాడు. పొడుపు కథ జవాబు చెప్పినా ఒక చమత్కారం వేశాడు, చెప్పకున్న ముందు ఒక ఇట్లాంటి భలే వేస్తూ ఉంటాడు అనమాట. సరదాలుగా మాట్లాడుకోవటము ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటారు ఫంక్షన్స్ అప్పుడు. అవి ఒక వ్యసనం వాళ్ళ జీవితంలో. ఇవి కూడా చాలా దూరాలకి మనల్ని తీసుకువెళ్ళిపోతాయి. ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు నీ నోటికి ఏం పెట్టేసుకోవాలి? చిక్కం పెట్టేసుకో. గొంతుకి కత్తి, నోటికి మనము చిక్కాలు పెట్టుకోవాలంట. ఎందుకంటే 10 మంది ఉన్న కాడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏ మాట జారినా అపార్థమైపోతుంది, ఏ మాట జారినా తగాదులు అయిపోతాయి, ఏ మాట జారినా అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వాళ్ళం మొహం మార్చేసుకొని పక్కకి వెళ్ళిపోతాం, చిన్నగా వెళ్ళిపోతుంటాం. వద్దు, అలా మాట్లాడుకోవటం ఎందుకు, బాధపడటం ఎందుకు? మనము అదొక వ్యసనము. వద్దు, మన జీవితంలో వద్దు. ఇప్పుడైతే మనము నూతన సృష్టి, ఇప్పుడైతే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారం, ఒక క్రొత్త పేరు దేవుడు మనకి ధరింపచేశాడు. క్రైస్తవులం, దేవుని బిడ్డలం, విశ్వాసులం.
ఎంత మంచి పేరు మనకిచ్చాడు యేసయ్య. ఆ పేరుకు తగినట్లుగా మనం బ్రతకటానికి ప్రయత్నము చేద్దాం. ఆ పేరుకు తగినట్లుగా మన బ్రతుకుని, మన మాటని, మన చూపులను మార్చుకుందాం. అయితే ఈ వ్యసనము నాశనము చేస్తుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్లారా, పేరుకు తగిన జీవితం ఉండు. ఎలాంటి వ్యసనాలకి మనము బానిసలమ్మవద్దు. ఇలా ఒక త్రాగుబోతుగా, మత్తుకి బానిస అయిపోయినటువంటి వాడిగా చూస్తున్నాం. ఎక్కడ అంటారా? రాజుల మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో ఇతని గురించి మనము చూద్దాం. ఈ ఏలా గురించి చూద్దాం. 8వ వచనంలో మనం చూస్తే ఇతని గురించి కూడా పెద్దగా ఏముండదండి. ఒక బానిస అయిపోయిన వాడిగా చూస్తూ ఉంటాం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 8వ వచనం చదువుతున్నాను. 26వ సంవత్సరమున బయేషా కుమారుడైన ఏలా తిర్సా యందు ఇశ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధభాగము మీద అధికారి అయిన జిమ్రీ, ఈయన పేరేంది? జిమ్రీ. అంటే అతని దగ్గర పనిచేస్తున్నటువంటి గుర్రాల రథాల మీద పనిచేస్తున్న జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా ఏమైనాడంట? రాజు అయిపోయినాడండి. అతనికి మారుగా రాజు అయిపోయినాడంట కదా. అక్కడ చూడండి 12వ వచనం, బయేషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపము చేసి ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకొనిన దేవతల చేత ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరి కనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యెహూ ద్వారా బయేషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయేషా సంతతి వారిని అందరినీ ఏం చేశాడంట? నాశనము చేశాడు. 9వ వచనంలో ఉంది కదా, త్రాగి ఏమై ఉన్నాడంట? అతడు మత్తుడై, అంటే ఇతనికి ఒక దురలవాటు అయిపోయింది, అదొక వ్యసనం అయిపోయింది తాగుడు. అలా మత్తుడుగా పడిపోయినప్పుడంట అతని అర్ధరథముల మీద అధిపతిగా ఉన్నటువంటి జిమ్రీ అనే ఆయన అతను ఏం చేశాడంట? మత్తుగా పడి ఉన్నటువంటి అతన్ని చంపేశాడంట. ఎలా ఏం చేశాడంట? మత్తుడుగా ఉన్నప్పుడు చంపేశాడు. నిజమే, ఈరోజు చాలా అలాంటివి జరుగుతూ ఉంటాయి. తాగిచ్చి చంపేటాలు ఎన్నో చూస్తూ ఉంటాం. ఒక సహోదరి నేను చెప్తూ వచ్చింది, ఒక బాగా బీచ్కి తీసుకెళ్ళి తాగిచ్చి చంపేశారంట. తాపిచ్చేసి చంపేశారు. అదేమంటే అతనే చనిపోయాడు అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క జీవితమును పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేయాల్సిన ఏలా కూడా తండ్రిలాగా ఏం చేశాడంట? దేవునికి వ్యతిరేకముగా, దేవునికి కోపము పుట్టించి పాపము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా పాపము చేయటానికి ప్రోత్సహించిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. అనేక విగ్రహాలని పూజించిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఇదండి ఏలా యొక్క జీవితం. జిమ్రీ ఏలాకు సంబంధించిన అందరినీ కూడా ఏం చేసేసాడంట? చంపేశాడు. ఈ ప్రవచనము ఎవరు చెప్పారు? యోహు ప్రవక్త తన యొక్క తండ్రికి చెప్తాడు. ఏ తండ్రి? ఎవరికి? బయేషాకి కదా. బయేషాకి కూడా అదే శాపం వస్తుంది కదా, కుట్రలు పన్నుతూ అలానే ఉంటూ ఉంటాడు. బయేషా ప్రవక్తల ద్వారా వినకపోయేసరికి యెరోబాముకి ఇచ్చిన శాపమే బయేషాకు కూడా ఇచ్చాడని నిన్నటి దినాన మనము ధ్యానించాం కదా. ఆ శాపము తన కుమారుడైన ఏలా మీద కూడా పడిపోయింది కదా. ఇప్పుడు ఆ శాపము, యోహు ప్రవక్త ద్వారా పలికిన శాపం ఇప్పుడు ఇక్కడ కంప్లీట్గా నెరవేరబడి కుటుంబం అంతా ఏమైపోయింది? ఇప్పుడు నాశనం అయిపోయింది, కంప్లీట్గా నాశనం అయిపోయింది. ఈ జిమ్రీ అనే వ్యక్తి ఆ కుటుంబాన్ని నాశనము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏలా యొక్క జీవితము చూడండి. ఒక వ్యసనానికి బానిస అయిపోయి తన బ్రతుకుని పాడు చేసుకున్నాడు, విగ్రహారాధికుడైపోయాడు, తండ్రి నడిచిన చెడు మార్గంలో నడిచాడు, దేవునికి బహుభయంకరమైన కోపాన్ని పుట్టించాడు. ఎలా చూడండి, దేవుణ్ణి ప్రేమించనటువంటి ఎలా, భక్తి లేని ఎలా, పేరుకు తగిన జీవితము లేనివాడిగా జీవించినటువంటి ఎలా, మద్యానికి బానిసగా ఉన్నటువంటి ఎలా చివరికి మరణమయ్యాడు. కాదు, చంపబడ్డాడు. ఏమయ్యాడు? చంపబడ్డాడు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్నాడు.
క్రైస్తవులని పిలువబడుతున్నావు అంటే క్రీస్తు పేరు మనకు పెట్టబడింది. ఈ పేరు ధరించుకున్న మనం పేరుకు తగిన జీవితం ఉందో లేదో పరిశీలన చేసుకుందాం. ఏదైనా చెడు వ్యసనానికి అలవాటు పడిపోయా. కొంతమందికి సెల్ ఫోన్ పట్టుకోకుండా ఉండలేరు. టక్కున వాడు ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలుసా? ఫోన్ మీదకి వెళ్ళిపోతాయి. ప్రేయర్కి కూడా వస్తారా, అటు పక్కన పడేస్తారు. ప్రస్తుతానికి ఫోన్ అట్లా పడేసి వింటారు. టక్కున ఫోన్ తీసుకొని ఎందుకు చూస్తారో తెలియదు, చూస్తుంటారు. ఎందుకంటే అది వాళ్ళకి ఏమైపోయింది? అలవాటైపోయింది. స్కూల్ నుంచి రావటం వెంటనే పిల్లల దృష్టి, చేతులు ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలుసా? సెల్ ఫోన్. గబగబా ఏదైనా పని చేసేసి, అమ్మ చెప్పిన పని చేసి, నాన్న చెప్పిన పని చేసేసి కాసేపు ఆడుకోవాలి. ఎట్లా కాసేపు ఆడుకునేది నిజమే, ఆడుకునే మాట వాస్తవమే. కానీ ఏం ఆడుకోవాలి? సెల్ ఫోన్తోనా ఆడుకునేది? కాదు కదా. దేంతో ఆడుకోవాలి? మంచి మంచి గేమ్స్. ఇప్పుడంట యాక్టివిటీస్ అన్నీ మర్చిపోయారంట పిల్లలు. స్కూల్లో మళ్ళీ పునరుద్ధానం చేస్తున్నారు ఆ గేమ్స్ అన్నిటినీ. వాళ్ళు మళ్ళీ పాపం ప్రారంభిస్తున్నారు. చిన్న చిన్న ఆటలు, పాటలు పిల్లల చేత మళ్ళీ ఆడిస్తూ ఉన్నారు. ఇప్పుడు అయ్యో మర్చిపోయారని. భలే ఆడుకునేవాళ్ళు చిన్నప్పుడు కదా. ఖో ఆట, కబడ్డీ ఆట, ఇంకేంటి దాగుడు మూతల ఆట, ఇట్లాంటివి చాలా బాగుంటాయి. అవి ఏంటి చిన్న చిన్న పిల్లలు చక్కగా అవి ఆడుతుంటున్నప్పుడు మన శరీరం కూడా ఎలా ఉండిద్దంటే ఎక్సర్సైజ్ చేస్తూ హెల్దీగా ఉంటాం. చెమట పడుతుంది, సంతోషం వస్తుంది, అందులో కేరింతలు వస్తాయి, ఆనందం వస్తాయి. నేను అవుట్ అవ్వలేదని ఒకలాంటి ఎగ్జైటింగ్స్, ఇట్లాంటివన్నీ. ఈ గేమ్లో ఏముంది? పెట్టి ఆడుతూ ఉంటే టెన్షన్ తెలుసా? అమ్మ చచ్చిపోతున్నాడు, అయ్యో పోతుంది. ఎంత టెన్షన్ అంటే హై బీపీ ఉన్న పట్ అంత. చాలామంది ఆడుతుంటే కేకలు వింటుంటాను నేను. నాకు బాత్రూంలోకి వినిపిస్తుంటాయి పెద్ద అరుపులు. చాలామంది ఉన్నారు చుట్టూ ఆడేవాళ్ళు. నిజం, పెద్ద కేకలు వినిపిస్తుంటాయి. రే చూడు. నేను బాత్రూంలో భయపడతా. ఆ టైంలో నేను కొన్నిసార్లు చాలా భయపడేదాన్ని. నిజంగా పెద్దగా అరిసేవాడు. ఏంది అంటే ఆడు చచ్చిపోతున్నాడంట. ఎవడు? గేమ్లో వాడు చచ్చిపోతున్నాడు. ఆ టెన్షను చూడు. దానివల్ల పిల్లలకి ఎంత అనారోగ్యం వస్తుందో కదా. కొద్ది దినాల్లో ముసలోళ్ళు అయిపోతారు. రోయ్ జాగ్రత్త. అన్నీ రక్తపోట్లు, గ్యాస్ ట్రబుల్, షుగర్లు అన్నీ వచ్చేస్తాయి. ఈ సీరియల్ చూసేవాళ్ళు కూడా మామూలు చూస్తామండి. అబ్బా అయ్యా ఎంత పని జరిగింది, అయ్యా దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడే, అయ్యా వేరేది వచ్చి చేసేసుకుంది. అబ్బా వీళ్ళకి పెరిగిపోద్ది అనమాట. వెళ్ళిపోతుంటుంది బీపీ, ఇంత ఎత్తున వెళ్ళిపోద్ది బీపీ. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది వీళ్ళందరూ కలిసి నాకెక్కడ బీపీ తెప్పిస్తారు అనుకుంటుంటాం వీళ్ళ మాటలు వింటున్నప్పుడు. ప్రియదేవుని బిడ్డ జాగ్రత్త. పేరుకు తగిన జీవితం మనం జీవిద్దాం. వద్దు అవన్నీ గతించిన పాత జీవితం చాలు. దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో గత 27 దినాల నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ బ్రతుకుని మార్చుకోవటానికి ప్రయత్నము చేయి. ఒక తమ్ముడు ఒక కామెంట్ పెట్టాడు. అమ్మ మీకులాగా ఇలాగా సత్యము గద్దించి చెప్పేవాళ్ళు లేరు అని. చాలా వందనాలు తమ్ముడు. కానీ ఆ సత్యమైన వాక్యము చెప్తూ ఉంటే ఈరోజు సంఘాల్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు తెలుసా. సత్యమైన వాక్యం బోధిస్తూ ఉంటుంటే సంఘములు మానేసేవారు, ఎదురు తిరిగేటువంటి వారు, రాళ్ళు వేసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. అయినా పర్వాలా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కరున్నా పర్వాలా, ఇద్దరున్నా పర్వాలా. దేవుడు ఏమన్నాడు? వారిలో ఒక్కరు ఏమవుతారంట? 1000 మంది, ఇద్దరుంటే 10,000 మంది. కానీ సత్యమునే ప్రకటిద్దాం. సత్యము కొరకే జీవితం. టెన్షన్స్ పెంచుకోపాకండి. వాళ్ళు లక్షలు డబ్బులు తీసుకొని యాక్షన్ చేస్తున్నారు. లక్షలు డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళకేమి మాటకి సెకండ్కి జ్యూసులు, ఫేస్ పాడవకుండా ప్యాకప్లు, ఇవన్నీ ఏదేదో చేసుకుంటారు. వాళ్ళు స్పీడ్గా చేయని చేస్తారు, కొట్టుకుంటారు, ఇట్లా కొట్టుకుంటారు. తర్వాత అని చక్కగా హ్యాపీగా కానీ వాళ్ళు కొట్టుకోవటం చూసి వీళ్ళకి పెరిగిపోయి బీపీ కనుక మనం చూస్తూ ఉంటుంటే ఆ టెంపరేచర్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. జాగ్రత్త సుమ. ఈరోజు మన జీవితం ఎలాగున్నదో మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఎలా
తన జీవితంలో దేవుణ్ణి ప్రేమించలేదు, విగ్రహారాధికుడైపోయాడు, భక్తిహీనుడైపోయాడు, తండ్రి నడిచినట్టు పాప మార్గంలో నడిచాడు, పేరుకు తగిన జీవితము జీవించలేదు, మద్యానికి వ్యసనానికి బానిస అయిపోయాడు, మరి చివరికి హత్య చేయబడి చంపబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి జీవితం మనకొద్దు. ప్రతి వ్యసనము మనకి యేసు నామము ఒక వ్యసనముగా అవునుగాక. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఆమెన్. గట్టిగా అందరూ చెప్పాలి, అంతే. ఉపవాస ప్రార్థనలు మనకి వ్యసనంగా మారునుగాక. ప్రార్థన 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 ఒక వ్యసనముగా మారిపోవునుగాక. అంతే, మనకి ఇంకేమొద్దు. దేవుడు వాక్యం అనే ఒక వ్యసనం మనల్ని పట్టుకొనుగాక. ఆ వ్యసనంలో నుంచి మనం బయటికి రావద్దు, అంతే. పర్వాలా, ఆ వ్యసనంలో జీవిద్దాం. సత్యం అనే వాక్యం అనే వ్యసనములో మనం ఉందామండి. అది దేవుడు కావాల్సి. అంతేకాని ఈ లోకం వ్యసనాలన్నీ యేసు నామములో మనకి దూరం అవును కాక. దేవుని బిడ్డలంగా మనం జీవించి ఆయన పేరు మనం నిలబడదాం. ఎవరి పేరు? ఆయన మన తండ్రి అండి, మన రాజు మనకి నేర్పించాడు కదండి. అంటే చాలాసార్లు బైబిల్ గ్రంథంలో మన రాజు, యోధారాజు అని మనం చదువుతూ వచ్చాము. కానీ దావీదు కుమారుడా అని, హోసన్న జయము రాజా అని చదివాం. కానీ ఎప్పుడు మనం అంత క్లియర్గా స్పష్టంగా దేవుణ్ణి రాజు అని ఆరాధించి అరగం. అది మన పగడాల ప్రవీణ్ అన్న ద్వారా ఎక్కువగా ప్రబలమైంది మన రాజు అన్న పదం కదా. ఎస్, మన రాజుని మనము గణపరచుదాం. హల్లెలూయా. ఆయన పేరు నిలబెట్టే బిడ్డలుగా మనము జీవిద్దాం. ఆయనకి ఇష్టమైనటువంటి వ్యసనములు మనల్ని కూడా అంటుకొనుగాక. ఆయనకి తెల్లవారుజామున లేచి వెళ్ళిపోయి వేకుజామున ఇంకా చీకటి ఉండగానే ప్రార్థన చేయటం అలవాటు. వాడుక, అక్కడ తెలుసా మీకు ఆ పదం ఉంటుంది, ఆయన వాడుక చొప్పున. అంటే ఆయనకు కూడా ఆ వ్యసనం వచ్చేసింది. ఒక వ్యసనం పట్టుకుంది యేసయ్యకి, అది ఒక వాడుక అయిపోయింది. ఏంటది? ఇంకా చీకటి ఉండగానే వెళ్ళిపోయి ప్రార్థన చేయటం వాడుక అయిపోయింది ఆయనకి. సువార్త చెప్పకుండా ఒక్కరోజు లేడు యేసయ్య, ఒక్కరోజు లేడు యేసయ్య. ప్రేమ చూపించకుండా, తండ్రి ప్రేమను చూపించకుండా ఒక్కరోజు కూడా లేడు. పాపుల్ని సైతము ప్రేమించాడు, అదొక వ్యసనం ఆయనకి. అందరూ అనుకున్నారు, ఇదేంటి దేవుని కుమారుడు అంటారు, ఇంత మంచి ఆయన, ఇదేంటి వేశ్యలతో కూర్చున్నాడు, ఇదేంటి లంచగొండోళ్ళతో కూర్చున్నాడు అని అనుకుంటూ వచ్చారు. ఆయనకి అదొక వ్యసనం, వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మార్చేయటం అలవాటు. కానీ ఇప్పుడు మనకేందంటే వాళ్ళతో చేరి వాళ్ళలా కలిసిపోవటం అలవాటు అయిపోతుంది, అదొక వ్యసనం అయిపోతుంది. సో ఈరోజు యేసయ్య భూమి మీద అలవాట్లన్నీ మనకు కూడా ఒక వ్యసనముగా మారిపోవును గాక. ఆమేన్. ఆయన పేరు నిలబెట్టే బిడ్డలంగా మనందరము ఉందము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఏ వ్యసనము దేవునికి నిన్ను దూరం చేస్తుందో, ఏ వ్యసనము దేవుని సన్నిధి నుంచి నిన్ను పడద్రోయటానికి నీకు సాతానికి ఒక వ్యసనం వచ్చింది. ఏంటి? గర్వం అనే వ్యసనం వచ్చేసింది. దేవుని కంటే కూడా తనని గొప్ప చేసుకోవాలనే వ్యసనం వచ్చేసింది సహోదరి సహోదరుడా. అందుకే వాడు త్రోయబడ్డాడు. ఈరోజు నువ్వు త్రోయబడక ముందే, కింద పడిపోకముందే ఆ వ్యసనమును సరి చేసుకుందువుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.